ఎపిసోడ్ 20 వచ్చేసింది. అయితే స్టార్టింగ్లో అబ్బాయి టీము ఫుడ్ తింటూ మాకు కూడా ఛాన్స్ అవ్వాల్సింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ ముందు రోజు వాళ్ళ ఎక్కువ గుడ్లోనే అప్పుడు మాకు కూడా ఛాన్స్ అవ్వచ్చుగా, ఆపోజిట్ టీంలో ఎవరో ఒకరిని తీసేసే వాళ్ళం అని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రెడ్ గుడ్ ఎవరి దగ్గర ఉంది అంటే మా టీం దగ్గర ఉందని శక్తి టీం చెప్తారు. అది వీళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం షాక్ అవుతూ ఉంటారు. అయితే నిఖిల్ని చీఫ్ కంటెండర్గా, అలాగే ఆ రెడ్ గుడ్ ఎవరికన్నా ఇచ్చి వాళ్ళని కూడా కంటెండర్గా ఉండమంటారు. అలాగే కాంతారా టీంలోంచి ముగ్గురిని ఉండమంటారు బిగ్ బాస్. అయితే ఆ గుడ్డు సోనియాకి ఇస్తాడు నిఖిల్. కానీ కాంతారా టీంలో ఆ అబ్బాయి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు బిగ్ బాస్కి కూడా కోపం వచ్చి వార్నింగ్ కూడా ఇస్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్ని ఏదో ఒకటి అంటున్న కారణంగా అక్కడ ముగ్గురు చీఫ్ కంటెండర్లుగా ఉండమన్న వాళ్ళని ఎవ్వరూ లేరు అని చెప్పేసి శక్తి టీంలో ఉన్న సోనియాకి అలాగే నిఖిల్కి పోటీ పెడతాడు బిగ్ బాస్. ఆ పోటీలో నిఖిలే గెలుస్తాడు, మళ్ళీ చీఫ్ అవుతాడు. అయితే సీత బాగా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే సీత చాలాసార్లు అడిగింది, కానీ నువ్వు ఎవరికి ఇచ్చినా నాకు ఓకే అని కూడా చెప్పింది, కానీ ఇవ్వలేదని కొంచెం ఫీల్ అయింది. అలాగే నాగమణి గంట నిఖిల్ విషయంలో కూడా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అంటే నువ్వు నిన్న బాగా గేమ్ రఫ్గా ఆడావు, నువ్వు అలా కాదు మామూలుగా ఆడు అన్నట్టు చెప్తాడు మణికంఠ. అందరూ నాకే చెప్తారు అని నిఖిల్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే అందరూ వచ్చి నిఖిల్కే చెప్తున్నారు ఎలా ఆడాలి అని. రేపు నాగార్జున గారు వచ్చి మ్యాక్సిమం అబ్బాయికి క్లాస్ పెడతారు. ఓకే ఫ్రెండ్స్, మంగళగిరి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే కామెంట్లో మెసేజ్ చేయండి.